రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ నర్సులు గడిచిన 5 రోజులుగా నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ కేజీహెచ్ క్లాట్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు మంగళవారం కూడా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నర్సుల స్ట్రగుల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ జి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీన ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సుగా పోస్టింగ్ ఇస్తూ నిర్వహించే కౌన్సిలింగ్ను నిలిపివేయాలన్నారు. లేని పక్షంలో తమ నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు విధులకు ఆటంకం కలిగించకుండా శాంతియుతంగా అతి తక్కువ మందితో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. తమ నిరసనకు ఏ రాజకీయ పక్షం సంఘీభావం తెలపలేకపోయినప్పటికీ తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ బాసటగా నిలిచారన్నారు. కాంట్రాక్ట్ నర్సులకు తెలుగు శక్తి చొరవతో కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. వర్క్ చేస్తున్నారండి. కొన్ని వేల మంది ఉన్నారండి ఉద్యోగాల కోసం. మరి మీరే కనుక లక్షల్లో ఉన్నారండి రియల్గా అయితే. మరి మీరు ఇది ఏఎన్ఎంస్ ఎక్కువ మంది ఉన్నారు, జిఎన్ఎంస్ తక్కువ మంది ఉన్నారు అన్నప్పుడు ఈ ప్రైవేట్లో చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ జాబులు ఇవ్వండి. కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో జిఎన్ఎంస్ ఇవ్వండి, ఇస్తే సరిపోతారు. మేమందరం కూడా మేము మొన్న కూడా చెప్పామండి, ఇది ఊరికే ఏదో ఎగ్జామ్ రాయకుండా జస్ట్ 16 నెలలు ట్రైనింగ్ అయిపోయిన వెంటనే సర్టిఫికేట్ ఇచ్చేస్తే వచ్చి మేము జిఎన్ఎం అవ్వలేదండి. మేము రిటర్న్ టెస్ట్ చేసాము, ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాము, బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు చూశారు. ఇవన్నీ చూసిన తర్వాతనే మమ్మల్ని జిఎన్ఎంగా ప్రమోట్ చేసుకున్నారు. అప్పుడే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము ఇన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నామంటే దేనికంటే ఇదంతా. కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ జీవో నెంబర్ 115ని రద్దు చేయాలండి. ఏఎన్ఎంస్ ఎట్టి పరిస్థితుల్లో జిఎన్ఎంగా వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. ఇది మా స్ట్రాంగ్ డిమాండ్. గవర్నమెంట్ మీరు ఏం చేస్తారు అసలు? తర్వాత మాకు వస్తారండి మొత్తం అందరూ. ఇది వీళ్ళది కాదండి, నాట్ ఓన్లీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఈ పిల్లలకి ఏఎన్ఎం స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఎంప్లాయీస్. వాళ్ళకి పూర్వం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఏదైనా కేసు వస్తే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అవేర్నెస్ కోసం ఒక 1.5 year ట్రైనింగ్ ఇవ్వండి, ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఈ పోస్టింగ్ ఇవి వెనక్కి పంపించండి. ఏదైనా కేసు వస్తే వాళ్ళు టేక్ చేసేలాగా ఉండాలి. డాక్టర్ వచ్చే వరకు లేదా స్టాఫ్ నర్స్ వచ్చే వరకు అని కాకుండాను వాళ్ళు ఓన్లీ డెలివరీస్, ఓన్లీ ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్సే కాదు, అన్నీ కూడాను చేయగలిగేలా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయండి అని చెప్పి ఇచ్చారండి. ఇప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి కౌన్సిలింగ్ పెట్టి స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇచ్చి వాళ్ళకందరికీ హెడ్ నర్స్ రెగ్యులర్ దాంట్లో కలిపిమన్నారంట. అంటే వాళ్ళ సర్వీస్ ఇందులో కలపమన్నారండి. అంటే 28 సంవత్సరాలనే హెడ్ నర్స్ అవ్వలేదండి. 28 ఏళ్ళకి కూడా హెడ్ నర్స్ అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు రెగ్యులర్ వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళే వచ్చేస్తారు. నెక్స్ట్ పిల్లలందరూ 15 సంవత్సరాల నుండి కష్టపడి చేస్తున్నారండి. ఈ రోజు కాకపోతే రేపైనా రెగ్యులర్ అవుతుంది, మేము కష్టపడతాం అని అలా ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ కష్టపడి చేస్తున్నారండి అన్ని జిల్లాల్లో కూడాను. కానీ వీళ్ళకి రెగ్యులర్ చేయమనండి, వాళ్ళకి ఇస్తేయమనండి, వీళ్ళకి రెగ్యులర్ చేయమనండి. ఇంకా చాలా ఇదే కేజెస్లో 250 పోస్టులు ఇంకా ఫిల్ చేయాలండి.